ఎడారి మధ్యలో ఎండ బాగా కొడుతుంది. చుట్టూ ఇసక రాళ్లు తప్ప ఏమీ లేవు. ఆ వేడిగా మసకబారిన సూర్యుడి కింద ఒక మనిషి గొర్రెల వెనక నెమ్మదిగా నడుస్తున్నాడు, ఒంటరిగా. నిజంగా ఒకప్పుడు ఆ చేతుల్తో సామ్రాజ్యాలనే శాసించాడతను. ఫరో లాంటి రాజుల ముందే దర్పంగా నిలబడ్డాడు. అవును, అతనికి మిలిటరీ వ్యూహాలు తెలుసు, ఈజిప్టు నిర్మాణ శాస్త్రం కూడా తెలుసు. కాని ఇప్పుడు ఆ గొప్పదనమంతా పోయింది. అవును, గడచిన 40 ఏళ్లుగా ఎవరూ చూడని ఒక మిద్యాను అరణ్యంలో అజ్ఞాతంగా గడుపుతున్నాడు. అంటే 10 గాదు, 20 గాదు, ఏకంగా 40 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అన్నమాట. ప్రతిరోజూ ఉదయం లేవడం, గొర్రెల్ని మేపడం, మళ్లీ నిద్రపోవడం. ఖచ్చితంగా. అతని కలలన్నీ పూర్తిగా చెదిరిపోయాయి. దేవుడు నన్ను మర్చిపోయాడా? నా జీవితం ఈ ఎడారి ఇసుకలోనే ముగిసిపోతుందా అన్న నిరాశ అతనిలో ఉండి ఉంటుంది. ఆ నిరాశ ఆ నిశ్శబ్దంలో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. బహుశా మనలో చాలామందికి కూడా అప్పుడప్పుడు ఇలాగే అనిపిస్తుంది కదా. కలలు ఆగిపోయాయని, ఎదురుచూపులు అలసిపోయాయని, దేవుడు మౌనంగా ఉన్నాడని. నిజమే. మన జీవితాల్లో ఆ అరణ్యంలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు దేవుడు ఎలా పనిచేస్తాడో తెలుసుకోవడానికి ఈ రోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. ఖచ్చితంగా. అందరికీ స్వాగతం. ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో బైబిల్ గ్రంథంలోని నిర్గమకాండము 3వ అధ్యాయం ఆధారంగా చేసుకుని ముందుకు వెళ్తున్నాం. అవును, ఆ అరణ్యపు నిశ్శబ్దంలోనే చరిత్రను మార్చేసే దేవుని గొంతుకు వినిపించడానికి రంగం సిద్ధమైంది. ఈరోజు మన టాపిక్ అదే. అసలు 1వ 2వ అధ్యాయాల్లో మనం చూస్తే ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా ఎలా నలిగిపోయారో, వారి కన్నీరు ఎలా ప్రవహించిందో మనకు అర్థమవుతుంది. మరి మోషేకు 40 ఏళ్ల వయసున్నప్పుడు తనలో ఒక గొప్ప ఆవేశం ఉండేది కదా. తన సొంత బలంతో, సొంత జ్ఞానంతో ఇశ్రాయేలీలను రక్షించాలని ప్రయత్నించాడు. అవును, ఒక ఐగుప్తీయుడిని చంపి ఘోరంగా విఫలమయ్యాడు కూడా. ఆ భయంతోనే కదా ఈ మిద్యాను అరణ్యానికి పారిపోయాడు. కరెక్ట్. మోషే తన వైఫల్యాన్ని తలుచుకుంటూ కుమిలిపోతున్న ఆ సమయంలోనే దేవుడు ఇశ్రాయేలీయుల మూల్గులను విన్నాడు అన్న ఒక అద్భుతమైన సత్యంతో మన నేటి వచనాలు మొదలవుతాయి. దేవుడు నిశ్శబ్దంగా ఉన్నట్లు అనిపించినా ఆయన ఎప్పుడూ పని చేస్తూనే ఉంటాడు. ఆ మాట చాలా బావుంది. దేవుడు ఎప్పుడూ పని చేస్తూనే ఉంటాడు. మోషే తన మామ యిత్రో మందను మేపుతూ దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చినప్పుడు అక్కడ అతనికి ఒక అసాధారణమైన దృశ్యం ఎదురైంది. ఒక పొద మండుతోంది, కాని అది కాలిపోవడం లేదు. అదే ఇక్కడ నాకు మూల గ్రంథాల్లోని పదాలు చాలా ఆసక్తికరంగా అనిపించాయి. హీబ్రూలో సెనే అంటే ముళ్లపొద అని, బాయర్ అంటే మండుట అని ఉంది. అవును, సెన్నే మరియు బాయర్. కాని నాకో చిన్న సందేహం. అంటే దేవుడు తన ఉనికిని చాటుకోవడానికి ఎంతో సుగంధాన్నిచ్చే ఒక గొప్ప దేవదారు వృక్షాన్ని ఎంచుకోవచ్చు కదా. ఈ ఎడారిలో పనికిరాని, ఎవరికీ అక్కర్లేని ఈ ముళ్లపొదను ఎందుకు ఎంచుకున్నాడంటారు? ఇక్కడే మనం బైబుల్ యొక్క లోతైన వేదాంతాన్ని అర్థం చేసుకోవాలి. ఆ ముళ్లపొద దేనికి సాదృశ్యం అని మనం ఒకసారి ఆలోచిస్తే, ఆదికాండంలో మానవుడు పాపం చేసినప్పుడు భూమి శపించబడి అది ముళ్లను పుట్టించింది. ఓహో, అంటే బైబిల్ ప్రకారం ముళ్ళు అనేది శాపానికి, పాపం వల్ల వచ్చిన వినాశనానికి గుర్తు అనమాట. ఖచ్చితంగా. అలాగే అగ్ని అనేది దేవుని పవిత్రతకు, న్యాయతీర్పుకు గుర్తు. అత్యంత పవిత్రుడైన దేవుడు ఎక్కడో ఆకాశంలో ఉండిపోకుండా ఆ శాపగ్రస్తమైన ముళ్లపొదలోకి దిగివచ్చాడు. వావ్, ఇది వింటుంటేనే చాలా గొప్పగా అనిపిస్తోంది. అవును, ఆయన గొప్ప దేవదారు వృక్షాన్ని ఎంచుకోలేదు. ఎందుకంటే దేవుడు అల్పులైన వారిని, సమాజంలో విస్మరించబడిన వారిని, పాపంతో శాపగ్రస్తమైన వారిని వాడుకుంటాడు అని చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. సరే, దీన్ని కాస్త విడమర్చి మన దైనందిన జీవితాలకు అన్వయించి చూద్దాం. సాధారణంగా మనం అగ్నిని చూస్తే భయపడతాం గదా. అది దేనినైనా బూడిద చేస్తుంది. కాని ఈ అగ్ని ఆ పొదను నాశనం చేయడం లేదు, కేవలం మండుతూనే ఉంది. అసలిది ఎలా సాధ్యం? చాలా అద్భుతమైన ఆలోచన ఇది. సాధారణ అగ్ని తన చుట్టూ ఉన్న ఇంధనాన్ని నాశనం చేసి మండుతుంది. కాని దేవుని అగ్ని భౌతికమైనది కాదు, అది దేవుని ఉనికికి ప్రతీక. అంటే ఆ అగ్ని నాశనం చెయ్యదు, అది శుద్ధి చేస్తుంది అంటారా? అదే, దేవుని ఉనికి ఆ పొదలో ఉంది కాబట్టే అది బూడిద కాలేదు. ఇది మన ఆత్మీయ ప్రయాణానికి ఎలా వర్తిస్తోందంటే, మనలో ఎవరైనా ప్రస్తుతం అగ్నిలాంటి కష్టాల్లో లేదా తీవ్రమైన మానసిక వేదనలో ఉన్నారేమో. అవును, ఈ కష్టాల అగ్ని నన్ను దహించేస్తోంది, నేను నాశనమైపోతున్నాను అని మనం అనుకుంటూ ఉంటాం చాలాసార్లు. కాని దేవుడు మనతో ఉంటే ఆ కష్టాల అగ్ని మనల్ని దహించలేదు.
దేవుని అగ్ని మనలోని అహంకారాన్ని, భయాన్ని, మలినాలను తీసేసి మనల్ని మరింత ప్రకాశవంతంగా మారుస్తుంది. దేవుని పవిత్రత అంటే నాశనం చేయడం కాదు, తన దైవికమైన ఉనికితో మనల్ని నింపడం. అబ్బా, దేవుని అగ్ని నాశనం చెయ్యదు, శుద్ధి చేస్తుంది. అదొక గొప్ప ఊరటినిచ్చే సత్యం. సరే, మోషే ఆ దృశ్యాన్ని చూడ్టానికి అటు తిరిగినప్పుడు అసలు సంభాషణ మొదలవుతుంది. దేవుడు మోషే మోషే అని 2 సార్లు పిలిచాడు. అవును, దానికి మోషే హీబ్రూలో హిన్నేని అని బదిలిచ్చాడు. అంటే ఇదిగో నేనున్నాను అని అర్థం. అప్పుడు దేవుడు ఒక విచిత్రమైన ఆజ్ఞ ఇస్తాడు. నీ పాదరక్షలు విడవము, నీవు నిలుచున్న స్థలం పవిత్ర భూమి అనగా కోదేశ్ అని ఆజ్ఞాపించాడు. ఇక్కడ నాకో విషయం అసలు అర్థం కావట్లేదు. ఏంటది? ఆ ఎడారి మధ్యలో తేళ్లు, పాములు, ముళ్ళుండే ప్రాంతంలో పాదరక్షలు విడవడమంటే కావలని ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం కాదా? దేవుడు మోషేను ఎందుకు అంత రక్షణ లేనివాడిగా మారమంటున్నాడు? ఈ చెప్పులు విడవడం వెనుక ఉన్న అంతర్యమేమిటి అసలు? అది చాలా లోతైన పాయింట్. ఎడారిలో చెప్పులు విడవడం శారీరకంగా ఎంత ప్రమాదకరమో ఆత్మీయంగా అది అంత ప్రాముఖ్యమైనది. దీన్ని మనం ఆనాటి సంస్కృతి ఆధారంగా చూస్తే పురాతన కాలంలో బానిసలకు చెప్పులు ఉండేవి కావు. వారు వట్టి పాదాలతో నడిచేవారు. ఓహో, అంటే యజమానులకు, స్వేచ్ఛాయుతమైన పౌరులకు మాత్రమే చెప్పులుండేవి అనమాట. ఖచ్చితంగా. చెప్పులు వేసుకోవడమనేది స్వంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛకు, హక్కులకు, అధికారానికి గుర్తు. దేవుడు నీ చెప్పులు విడవము అని అడగడం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం భౌతికమైన పరిశుభ్రత కాదు. అంటే మోషే తన హక్కులను వదులుకోవాలని దేవుడు అడుగుతున్నాడా? అవును. మోషే 40 ఏళ్ల క్రితం నువ్వు నీ స్వంత జ్ఞానంతో, నీ సొంత బలంతో నడిచావు, నీ అధికారంతో పనిచేయాలనుకున్నావు. ఇప్పుడు నీ హక్కులను, నీ భవిష్యత్తు ప్రణాళికలను, నీ అధికారాన్ని నా ముందు విడిచిపెట్టు అని దేవుడడుగుతున్నాడు. నా ముందు సంపూర్ణంగా లోబడు అని చెప్పడమే ఆయన ఉద్దేశ్యం. కరెక్ట్. మనం మన రక్షణ కవచాలను, మన అహంకారాన్ని వదిలేసినప్పుడే దేవుడు మనల్ని పూర్తిగా వాడుకోగలడు. వావ్! అంటే ఎక్కడైతే మనం సంపూర్ణంగా శరణాగతులవుతామో, ఎక్కడైతే దేవుని ఉనికి ఉంటుందో, అది ఎడారి అయినా సరే అది పవిత్ర భూమి అయిపోతుందన్నమాట. నిజమే. ఆ తర్వాత దేవుడు తను తాను పరిచయం చేసుకుంటూ నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి అంటాడు. ఈ మాట మోషేకు ఎంత ధైర్యాన్ని ఇచ్చి ఉంటుందో కదా. కానీ ఇక్కడ నాకు అత్యంత ఆసక్తికరంగా మనస్సును హత్తుకునేలా అనిపించిన మరో విషయం ఉంది. దేవుడు మోషేను అసలు ఎలా పలకరించాడు అనేది. అవును, ఆ పిలుపులో ఉన్న మాధుర్యాన్ని మనం గమనించాలి. దేవుడు ఓయ్ హంతకుడా, పారిపోయిన పిరికివాడా అని అసలు పిలవలేదు. సరిగ్గా అదే నేను కూడా అనుకున్నాను. దేవుడు మోషే గత వైఫల్యాలను, అతను చేసిన తప్పులను ముఖం మీద కొట్టలేదు. ఆయన పేరు పెట్టి మోషే మోషే అని ఎంతో ఆప్యాయంగా పిలిచాడు. మన జీవితాల్లో కూడా ఈ వాక్యం ఎంత గొప్ప భరోసానిస్తుందంటే, మనం మన గతాన్ని తలుచుకుని నేను పనికిరాని వాడిని, నేను దేవునికి దూరమైపోయాను అని కుమిలిపోతుంటే దేవుడు మన పేరు మర్చిపోడు. అవును, ఆయన మనల్ని మన తప్పుల ఆధారంగా కాకుండా తన ప్రణాళిక ఆధారంగా మన పేరు పెట్టి పిలుస్తాడు. నిజమే. దేవుని పిలుపులో ఎలాంటి నిందలేదు, కేవలం కనికరం, ఉద్దేశం మాత్రమే ఉన్నాయి. ఆయన గతం ముగిసిపోయిన మృతుల దేవుడు కాదని, ఆయన సజీవుల దేవుడని, తన నిబంధనను ఎప్పటికీ మర్చిపోడని ఆ సంభాషణ మనకు తెలియజేస్తోంది. ఆ తర్వాతి భాగంలోకి మనం వెళ్తే దేవుని కనికరం ఎంత గొప్పదో, ఆయన మన పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో తెలిపే అత్యంత భావోద్వేగమైన పదాలు మనకు కనిపిస్తాయి. అవును. ఏంటంటే దేవుడు ఇశ్రాయేలీయుల బాధను నిశ్చయంగా చూశాను, అనగా వారి మొర్రను విన్నాను, వారి వేదనను ఎరిగాను, వారిని విడిపించడానికి దిగివచ్చాను, యారాద్ అని చెప్తున్నాడు. ఈ 4 క్రియలు వింటుంటేనే ఏదో తెలియని భరోసా కలుగుతోంది కదా. చూడటం, వినడం, ఎరగడం, దిగిరావడం, ఈ పదాల వెనుకున్న లోతును మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ 4 క్రియలు దేవుని స్వభావాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తాయి. దేవుడు ఎక్కడో ఆకాశంలో కూర్చుని భూమి మీద జరిగే నాటకాన్ని వినోదంగా చూసే దేవుడు కాదు. అంటే వాళ్ల బాధలో ఆయన కూడా పాలు పంచుకుంటున్నాడు. ఖచ్చితంగా. ఇక్కడ వాడిన హీబ్రూ పదం యాదా అంటే కేవలం మెదడుతో తెలుసుకోవడం కాదు, అది అత్యంత సన్నిహితంగా గుండె లోతుల్లో అనుభూతి చెందడము. బానిసత్వంలో వారు పడుతున్న బాధను, కొరడా దెబ్బల వేదనను దేవుడు తన స్వంత బాధగా భావించాడు. అబ్బా, ఎంత ప్రేమ! మరి ఆ తర్వాత యారాద్ అన్నారు కదా, దాని అర్థమేంటి? యారాద్ అంటే దిగిరావడం.
దేవుడు మానవ చరిత్రలోకి అడుగుపెట్టడం. ఈ పదం భవిష్యత్తులో యేసుక్రీస్తు అవతారానికి అత్యంత స్పష్టమైన ముందస్తు సూచనగా మనం చూడొచ్చు. ఓహో, అంటే మానవాళిని పాపం నుండి మరణం నుండి విడిపించడానికి దేవుడే స్వయంగా మనుష్యుడిగా ఈ లోకంలోకి దిగివస్తాడు అనడానికి ఈ వచనాలొక ప్రాథమిక పునాది అంటారా? 100% దేవుని ప్రేమ ఎప్పుడూ క్రియాశీలంగా ఉంటుంది, కేవలం చూస్తూ ఉండిపోదు. అయితే ఇక్కడే నాకు బహుశా ఈ మూల గ్రంథాన్ని విశ్లేషిస్తున్న ప్రతి ఒక్కరికి ఒక సహజమైన సందేహం వస్తుంది. చెప్పండి. దేవుడు అంత శక్తిమంతుడైతే, వారి బాధను అంతగా చూస్తున్నవాడైతే, వారి కన్నీరు ఆయనకు తెలిస్తే వారిని రక్షించడానికి ఏకంగా 400 ఏళ్లు ఎందుకాగాడు? అదొక సుదీర్ఘమైన కాలం కదా, తరాలు గడిచిపోయాయి. నిజమే, చాలా కాలం. పైగా ఇప్పుడు రక్షించటానికి ఒక యువకుడినో గొప్ప వీరుడినో ఎంచుకోకుండా 80 ఏళ్ల వయసులో చేతిలో ఒక మామూలు కర్ర తప్ప ఇంకేమీ లేని, సొంత బలం ఏమీ లేని ఒక వృద్ధుడైన మోషేను ఎందుకెంచుకున్నాడు? ఇది దేవుని వ్యూహానికి విరుద్ధంగా అనిపించడం లేదా? ఇది చాలా తార్కికమైన, లోతైన ప్రశ్న. ఇక్కడ మనం దేవుని సమయాన్ని, ఆయన ఇచ్చే శిక్షణను అర్థం చేసుకోవాలి. మనం మన కోణంలో చూస్తాం, కాని దేవుడు నిత్యత్వం కోణంలో చూస్తాడు. అంటే మోషే 40 ఏళ్ల వయసులో ఐగుప్తు రాకుమారుడుగా ఉన్నప్పుడు రక్షించుండొచ్చు గదా? అప్పుడు మోషే శారీరక బలంతో, అధికారంతో ఉన్నాడు. అప్పుడు నేను రక్షించగలను, నా శక్తితో నా ప్రజలను విడిపించగలను అన్న అహంకారం, స్వయం సమృద్ధి అతన్లో ఉన్నాయి. కాని దేవుని సామ్రాజ్యంలో అహంకారంతో ఉన్న బలానికి చోటులేదు. ఓహో, దేవుడు మోషేను పక్కన పెట్టలేదు, అతన్ని సిద్ధం చేస్తున్నాడనమాట. సరిగ్గా చెప్పారు. మోషేలోని అహాన్ని చంపడానికి, దేవుని మీద మాత్రమే ఆధారపడేలా చేయడానికి మిథ్యాను అరణ్యంలో 40 ఏళ్ల సుదీర్ఘ శిక్షణ అవసరమైంది. పనికోసం అన్నీ ఉన్న అర్హులను పిలవడు, తాను పిలిచిన వారిని ఆ పనికి తగినట్లుగా తన చిత్తానుసారంగా సిద్ధం చేస్తాడు. అద్భుతం. అంటే మన జీవితాల్లో మనం ఎదుర్కొనే నిరీక్షణా కాలం దేవుడు మనల్ని మర్చిపోవడానికి గుర్తు కాదు, అది మనల్ని సిద్ధం చేయడానికి గుర్తు అనమాట. మానవ బలహీనతలోనే దేవుని బలం పరిపూర్ణమవుతుంది అనడానికి ఇదొక సాక్ష్యం. ఖచ్చితంగా. సరిగ్గా ఈ సంభాషణ తర్వాత మోషే తన మానవ బలహీనతను బయటపెడతాడు. దేవుడు వెళ్లి ఫరోతో మాట్లాడమంటే మోషే ఏమంటాడో తెలుసా? నేనెవడను అంటాడు గదా. ఫరో దగ్గరికి వెళ్లడానికి, ఇశ్రాయేలీలను నడిపించడానికి నాకేమి అర్హత ఉంది అని అడుగుతాడు. అవును. దీనికి దేవుని సమాధానం చూస్తే మోషే నువ్వు గొప్పవాడివి అని పొగడలేదు, సింపుల్గా నేను నీకు తోడయ్యుంటాను అని జవాబిస్తాడు. ఇది నిజంగా ఆశ్చర్యం. ఇది డిప్రెషన్ కాదు, ఇది దేవుని ముందు నిజమైన వినయం. అహంకారం పూర్తిగా చనిపోయి ఆత్మీయమైన వినయం పుట్టిన క్షణం. అది మోషే తనలో ఏమీ లేదని గ్రహించాడు. అంటే దేవుడేమంటున్నాడంటే, నువ్వు ఎవరివి అనేది ముఖ్యం కాదు మోషా, నీతో ఉన్నది ఎవరు అనేది ముఖ్యం అన్నమాట. కరెక్ట్. నేను నీకు తోడై ఉంటాను అని దేవుడు తన అండను వాగ్దానం చేశాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో మనం దేవుని వాక్యాన్ని చదవడమంటే కేవలం మెదడుకు మేతవేయడం, చారిత్రక జ్ఞానాన్ని పెంచుకోవడం కాదు. అది దేవునితో మన అనుబంధాన్ని ఎలా మారుస్తుందో ఈ సన్నివేశం మనకు స్పష్టంగా చూపిస్తుంది. మనం బలహీనులం, అశక్తులమని దేవుని పాదాల దగ్గర ఒప్పుకున్నప్పుడే ఆయన బలం మనలో పనిచేయడం మొదలవుతుంది. ఎంత అద్భుతమైన సత్యం! ఇక మనం ఈ మొత్తం గ్రంథంలోనే అత్యంత కీలకమైన కేంద్రీయ సత్యం దగ్గరకొచ్చాం. అవును. మోషే దేవుణ్ణి అడిగిన ఒక సూటి ప్రశ్న. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడు పంపాడు అని చెప్తాను, కాని ఆయన పేరేమిటి అని వారు అడిగితే నేనేమి చెప్పాలి అని అడిగాడు కదా. దానికి దేవుడిచ్చిన సమాధానం చరిత్రనే మలుపు తిప్పింది. దేవుడు ఏమన్నాడు అంటే, నేను ఉన్నవాడను అను వాడనయ్యున్నానని. మూల భాష అయిన హీబ్రూలో అహ్యేహ్ అషర్ అహ్యేహ్ అంటారు. దీని నుండే యెహోవా అనే నామం వచ్చింది. అసలు దేవుడు తన పేరును ఇలా ఎందుకు వెల్లడించాడు? ఈ పేరులో అంతటి మహత్వేముంది? బైబిల్ మొత్తంలోనే అత్యంత శక్తివంతమైన, అత్యంత లోతైన వేదాంతపరమైన ప్రకటన ఇది. ఆ కాలంలో చుట్టుపక్కల రాజ్యాలలో, ఐగుప్తులో మనుషులు దేవతలను ఒక ఆకారంలోనో జంతువుల రూపంలోనూ కొల్చేవారు. ప్రతి దేవుడికి ఒక పరిధి ఉండేది. కాని ఇక్కడ దేవుడు దానికి భిన్నంగా వెల్లడించాడు. అవును. దేవుడు తనను తాను నేను ఉన్నవాడను అనువాడను, ఐయామ్ హూ ఐయామ్ అని పరిచయం చేసుకోవడం ద్వారా తనకు ఆది అంతం లేదని, తాను స్వయంభువనని స్పష్టం చేశాడు.
ఆ నామం గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును ఒకే కాలంలో తనలో ఇముడ్చుకుంది. సృష్టిలోని ప్రతిదీ ఆయన వల్లే ఉనికిలోకి వచ్చింది కదా? ఖచ్చితంగా. నక్షత్రాల దగ్గర్నుండి అణువుల వరకు అన్నీ దేవుని వల్ల ఉనికిలోకి వచ్చాయి. కాని దేవుడు మాత్రం దేనిపైన ఆధారపడడు. ఆయన తనంతట తానే ఉన్నవాడు. ఆ నామం ఆయన మారని స్వభావాన్ని, ఎన్నడూ తరిగిపోని నిత్యత్వాన్ని తెలియజేస్తుంది. వింటుంటేనే మన ఆలోచనలకందని ఒక అనంతమైన శక్తి కళ్ల ముందు కదులుతున్నట్లుంది. దీన్ని మనం క్రొత్త నిబంధనతో, ముఖ్యంగా క్రీస్తుతో అనుసంధానం చేస్తే మరింత ఆశ్చర్యం కలుగుతుంది. ఎలాగంటే యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు పరిసయ్యులతో మాట్లాడుతూ ఒక మాటంటాడు. అబ్రహాము పుట్టకముందే నేను ఉన్నాను అని చెప్తాడు. అక్కడ ఆయన వాడిన పదం అయాం. అవును, అయ్యాం. అంటే ఆనాడు అరణ్యంలో మండుతున్న పొదలో నుండి మోషేతో నేను ఉన్నవాడను అని మాట్లాడిన దేవుడు ఈ లోకంలోకి మనుష్యుడిగా వచ్చిన యేసుక్రీస్తే అని అత్యంత స్పష్టంగా అర్థమవుతోంది కదా. 100% కరెక్ట్. ఆ నేను ఉన్నాను అనేది కేవలం ఒక వేదాంత ప్రకటన మాత్రమే కాదు, అదొక అద్భుతమైన వాగ్దానం. ఈ వాగ్దానాన్ని మన ప్రాక్టికల్ లైఫ్కి అప్లై చేస్తే ఎలా ఉంటుంది? చూడండి, దీని అర్థమేంటంటే మన జీవితంలో ఏది తక్కువైతే మనకు ఏది అవసరమో దేవుడు అది అవుతాడు. ఉదాహరణకు, మనం జీవితంలో దారి తెలియని చీకటిలో ఉన్నామా? యేసు అంటాడు, నేను లోకానికి వెలుగును అని. వావ్! మనం వ్యాధితో, అనారోగ్యంతో బాధపడుతున్నామా? దేవుడంటాడు, నేనే నిన్ను స్వస్థపరిచే దేవుణ్ణి అని. ఖచ్చితంగా. మనం ఆత్మలో ఆకలితో ఉన్నామా? నేనే జీవాహారమును అంటాడు. మనం ఒంటరిగా దిక్కులేకుండా ఉన్నామా? నేనే మంచి కాపరిని అంటాడు. నేనున్నాను అనే ఖాళీ స్థలం పక్కన మనకు అవసరమైన ప్రతిదీ ఆయన నింపుతాడనమాట. మన దైనందిన జీవితంలో మన ప్రతి అవసరతకు, ప్రతి భయానికి ఆ నామమే అసలైన జవాబు. అవును, దేవుడు కేవలం ఒక చారిత్రక పురుషుడు కాదు, ఆయన నిత్యం మన అవసరతలను తీర్చే సజీవుడు. ఎంతటి ఆదరణ కలిగించే సత్యమిది. ఇక ఈ అధ్యాయం చివరి భాగానికి వస్తే దేవుడు మోషేకు తన విమోచన ప్రణాళికను స్పష్టంగా వివరిస్తాడు. ఇజ్రాయేలీల పెద్దలను సమకూర్చమని దేవుడు వారిని దర్శించాడని తెలియజేయమంటాడు. ఇక్కడ హీబ్రూలో ప్యాకెడ్ అనే పదం వాడబడింది కదా? అవును, పాకెట్. అంతేకాదు, ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే ఫరో వారిని అంత సులభంగా పోనివ్వడని, ఫరో హృదయ కాఠిన్యం గురించి దేవునికి ముందే తెలుసునని చెబుతాడు. ముందే తెలుసు ఆయనకి. తరువాత తన అద్భుతాలతో వారిని విడిపించడమే కాకుండా, వారు ఐగుప్తును వదిలి వెళ్లేటప్పుడు ఖాళీ చేతులతో కాకుండా ఐగుప్తీల నుండి వెండి బంగారాలతో పంపుతాడని దేవుడు ఒక బలమైన వాగ్దానం చేశాడు. అసలు ఈ నష్టపరిహారం గురించిన ఉద్దేశ్యమేమిటి? ఇక్కడ దేవుని సర్వజ్ఞతను, సార్వభౌమాధికారాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. దేవుడు పని మొదలుపెట్టగానే అన్నీ పూలపాంపులా సులభంగా జరిగిపోవు. ఫరో ఎదురు తిరుగుతాడు, ప్రతిఘటిస్తాడు అన్న విషయం దేవునికి ముందే తెలుసు. అంటే శత్రువుల ప్రతిఘటన కూడా దేవుని ప్రణాళికలో భాగమే అంటారా? ఖచ్చితంగా. శత్రువు ఎంత కఠినంగా మారితే దేవుని మహిమ, ఆయన శక్తి అంత గొప్పగా ప్రపంచానికి వెల్లడవుతుంది. ఇక నష్టపరిహారం విషయానికొస్తే, ఇజ్రాయేలీలు 400 ఏళ్లుగా ఐగుప్తులో రక్తం చిందించి ఉచితంగా బానిసత్వం చేశారు. వారు తమ స్వేచ్ఛను, తమ జీవితాలను కోల్పోయారు కదా. ఆ 400 ఏళ్ల కష్టానికి వడ్డీతో సహా ఐగుప్తీయుల వెండి బంగారాల రూపంలో వారికి నష్టపరిహారం ఇప్పించాడు. ఇది మన జీవితాలకు కూడా ఎంతో వర్తిస్తుంది. నిజమే. మనం అన్యాయంగా కోల్పోయిన సంవత్సరాలను, ఇతరుల వల్ల మనం ఎదుర్కొన్న నష్టాలను దేవుడు సరైన సమయంలో రెండింతలుగా తిరిగి ఇస్తాడన్న బలమైన నిరీక్షణను ఈ వచనాలు మనకందిస్తున్నాయి. చూశారా? దేవుడు కేవలం మనని రక్షించి వదిలేయడు. శత్రువు గుడారాన్ని దోచుకుని మరీ విజయంతో, సమృద్ధితో తన ప్రజలను బయటకు తెస్తాడు. ఇది నిజంగా ఈ కథనానికే ఒక ఉచ్చస్థితి. ఖచ్చితంగా. ఈరోజు మనం చేసిన ఈ లోతైన విశ్లేషణను ఒకసారి మన మనసులో క్రోడీకరిస్తే, దేవుని మారని స్వభావం మనకు కళ్ళకట్టినట్లు కనిపిస్తుంది. ఆయన చూసే దేవుడు, వినే దేవుడు, మనకోసం దిగివచ్చే దేవుడు. మన గతం ఎంత చెడ్డదైనా, మనం ఎన్ని తప్పులు చేసినా దేవుని అగ్ని మనల్ని నాశనం చెయ్యదు. అది మనల్ని శుద్ధి చేసి మరింత పవిత్రంగా మారుస్తుంది. అరణ్యంలో మోషే అనుభవించిన ఆ 40 ఏళ్ల ఒంటరితనం దేవుడిచ్చిన శిక్ష కాదు. అది ఒక గొప్ప నాయకుణ్ణి తన ప్రణాళిక కోసం తయారు చేయడానికి దేవుడిచ్చిన శిక్షణ అని మనకు స్పష్టంగా అర్థమైంది. అవును, ఆ మండుతున్న ముళ్లపొద మన జీవితంలోని కష్టాలకు, మన శాపగ్రస్తమైన పరిస్థితులకు ప్రతీక.
ఆ కష్టాల మధ్యలో దేవుడు మనతో ఉన్నాడు కాబట్టే మనం కాలిపోవడం లేదు, బ్రతికి ఉన్నాం. ఆ నేనున్నాను అనువాడను అనే దేవుడే ప్రతి క్షణం మనల్ని నడిపిస్తున్నాడు. ఈ బైబిల్ వాక్యాన్ని విశ్లేషించడమంటే ఏదో కొత్త విషయాలు తెలుసుకుని వదిలేయడం కాదు. అది మన ఆలోచనా విధానంలో మార్పు తేవాలి, మన ప్రార్థనా జీవితాన్ని మరింత లోతుగా మార్చాలి. ఈ రోజంతా ఈ సత్యాలను ధ్యానిస్తూ ఆ సజీవమైన దేవుడితో కలిసి నడవాలని నేను కోరుతున్నాను. నిజమే. ప్రతిరోజూ ఇలాంటి సత్యాలను గ్రహించడం మనల్ని ఆత్మీయంగా ఎంతగానో బలపరుస్తుంది. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు మన వినేవారందర్నీ ఒక చిన్న అభ్యర్థన అడుగుతున్నాం. అవును, ఈ అధ్యాయం ద్వారా మీరు నేర్చుకున్న కొత్త సత్యమేమిటో, దేవుడు మీకు నేర్పిన పాఠమేమిటో కామెంట్స్లో మాతో పంచుకోండి. అంతేకాదు, ఈ రోజు నుండి మీరు తీసుకోబోయే ఒక ఆచరణాత్మకమైన అడుగు, ప్రాక్టికల్ స్టెప్ ఏమిటో కూడా కామెంట్ చేయండి. తోటి ఆత్మీయ సహోదరీ సహోదరుల విశ్వాసాన్ని కట్టడానికి ఈ లోతైన విశ్లేషణను వారితో పంచుకోండి. అలాగే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తదుపరి లోతైన విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. ముగించే ముందు ఒక చిన్న ఆలోచనను మనకందరికి వదిలిపెడుతున్నాను. దేవుడు ఆనాడు మోషేను పిలిచి తన అహంకారానికి, హక్కులకు గుర్తుగా ఉన్న చెప్పులు విడవమన్నాడు. మరి మన జీవితాల్లో అగ్నిలా మండుతున్న కష్టాల పొదముందు మనం నిలబడినప్పుడు మనం ఇంకా విడవకుండా గట్టిగా పట్టుకున్న మన స్వంత చెప్పులు ఏమిటి? అది మన అహంకారం కావచ్చు, మన భయాలు కావచ్చు, లేదా నేను నా స్వంతంగా రక్షించుకోగలను అనుకునే మన స్వంత ప్రణాళికలు కావచ్చు. అవును, అవి ఏమిటి? వాటిని దేవుని పాదాల చెంత పూర్తిగా విడిచిపెట్టడానికి, శరణాగతి అవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఈ లోతైన ప్రశ్నను ధ్యానిస్తూ ఉండండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ అండి. ఆ దేవుని కృప మీకు తోడయుండునుగాక.